జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధర్మపదం గ్రంథములోని భాగము 2 మనుస్మృతి విభాగము 8 విషయం బ్రాహ్మణులు ఎలాగుండాలి అని మనువు చెప్పాడు. చూద్దాం. అడుగుతున్నారు ఋషులు, మహర్షి బ్రాహ్మణులు ఎలా ఉండాలి అనగా చెప్తున్నాడు భృగు మహర్షి, ఋషులారా, బ్రాహ్మణుడు కనీసము 25 సంవత్సరముల వరకు గురుకులములో వేదాధ్యయనము చెయ్యాలి, గురు శుశ్రూష చెయ్యాలి. ఆ పైన గురువు మాతా పితరుల అనుమతితో గృహస్థాశ్రమం చేపట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ బ్రాహ్మణుడు జీవహింస చేయరాదు, అసత్యములు ఆడరాదు, నిందితమైనటువంటి కార్యములు చేయరాదు, దేహాన్ని బాగా కష్టపెట్టక అవసరమైన వరకు కష్టపెట్టి ద్రవ్యాన్ని తన కొరకు తన కుటుంబ పోషణకు సంపాదించుకోవాలి. ఎవరి వద్దనో బ్రాహ్మణుడు ఊడిగము చేయరాదు, బ్రాహ్మణుడు వర్తకము చేయరాదు, బ్రాహ్మణుడు వడ్డీ వ్యాపారము ద్వారా ఆదాయం సంపాదించుకొని జీవించరాదు. తప్పని పరిస్థితులు అయితే రాజు నిర్ణయించిన వడ్డీ ధర కంటే ఎక్కువ కాకుండా వడ్డీ వ్యాపారము రాజానుమతితో చేయవచ్చును. బ్రాహ్మణులు వేదాలను అనుసరించి కర్మలన్నీ ఆచరించాలి. స్వకర్మానుష్ఠానము వలన తప్పక ఉత్తమ గతులు పొందగలడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పాటలు పాడటం, నృత్యం చేయటం లాంటి కార్యక్రమాల ద్వారా సంపాదన చేయరాదు. బ్రాహ్మణుడు అనర్హులతో యజ్ఞయాగాదులు హోమములు చేయించరాదు. అలాగే పతితులు భ్రష్టులు నుండి బ్రాహ్మణుడు దానము స్వీకరించరాదు. ఉత్తమ బ్రాహ్మణుడు తప్పక ఇవన్నీ పాటించాలి. ఉత్తమ బ్రాహ్మణుడు మోహంతో ఇంద్రియాలపై ఆసక్తి ప్రదర్శించరాదు. ఏ బ్రాహ్మణుడు అయితే ఇంద్రియ భోగాలు అభిలషిస్తాడో అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాడు. అతడు పతనమై ఎట్టి ఘోరాలనైనా చేయి వణుకాడు గనుక అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాడు అని తెలుసుకోవాలి. బ్రాహ్మణుడు తనకు తగిన వేషధారణ, వయస్సుకు తగ్గ వాక్శుద్ధి, ప్రవర్తన కలిగి ఉండుట, అలాగనే విరగబడి నవ్వకపోవుట, హాస్యాలు చతురోక్తులు అందరిలో మాట్లాడకపోవుట, ఒక్క మాటైన స్త్రీలను శ్లేషార్థముతో పాకరించకపోవుట, ఇవన్నీ కూడా బ్రాహ్మణునికి ఉత్తమ లక్షణములుగా మనం భావించాలి. ధర్మజీవనము అయితే బ్రాహ్మణునికి తప్పనిసరి. ఉత్తమ బ్రాహ్మణుడు ధర్మశాస్త్రం, స్మృతి పురాణాలు, వేదములు, సత్కర్మ వ్యాకరణ శాస్త్రాలు, జ్యోతిష్యం, ఆయుర్వేద శాస్త్రాలను అభ్యసించాలి. ప్రజాశ్రేయస్సుకై వాటిని ఉపయోగించాలి. బ్రాహ్మణ గృహస్థు ఋషి దేవత పితృ యజ్ఞాలను పంచయజ్ఞాలుగా భావించాలి. పంచయజ్ఞములు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాటిని కూడా ఉత్తమ బ్రాహ్మణుడు నిర్వహించాలి. వీటి వలన సమాజంలో వైదిక కర్మలపై ప్రజలలో నమ్మకం వస్తుంది. ఆ నమ్మకాన్ని ఉత్తమ బ్రాహ్మణుడు కలిగించాలి.
అతడే ఉత్తమ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అన్నవాడు సాయంకాలమునందు ప్రాతకాలమునందు అగ్నిహోమాలు చెయ్యాలి, అగ్నిహోత్రం చేయాలి. అంటే అగ్నికార్యం అంటాం మనం. చాతుర్మాసేష్టి అనే యాగం కూడా ఉత్తమ బ్రాహ్మణుడు చేయాలి. అగ్నిష్టోమ యాగము అలాగనే ఉత్తమ బ్రాహ్మణుడు కొత్త ధాన్యం రాగానే అతను వాటిని తినరాదు. వసుదేవష్టి చేయకుండా, మాంసభక్షణ చేయకుండా జీవించాలి. అనగా కృత త్రేతాయుగములో బ్రాహ్మణులకు మాంసము నిషిద్ధము కాదు, కానీ ద్వాపర కలియుగములలో బ్రాహ్మణులకు మాంసము నిషిద్ధముగా చేయబడినది. బ్రాహ్మణుడు తన కుటుంబ పోషణార్థం కష్టమైనప్పుడు రాజును కానీ, యాగము చేయించుకున్న వారి వద్ద నుండి కానీ, శిష్యుని వద్ద నుండి కానీ, ఇంకా వీల్లేనప్పుడు సాటి బ్రాహ్మణులు ద్విజులను అడిగి ధనాన్ని గ్రహించవచ్చును. అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఉత్తమ బ్రాహ్మణుడు వైశ్య శూద్రుల నుండి దానంగా పొందాలి. బ్రాహ్మణుడు వెంట్రుకలు, గోళ్ళను, మీసములను ఉంచకుండా క్షౌరం చేయించుకుంటూ తపస్సు వలె ఇతర దీక్షలను నిర్వహించాలి. తెల్లని ఉతికిన వస్త్రాలనే బ్రాహ్మణుడు ధరించాలి. అలాగే వాటితోనే వేదాధ్యయనం చేయాలి. ఆరోగ్య రక్షణకై ఔషధ అంటే మందులు వాడాలి కూడా. చేతియందు వెదురు కర్ర, నీటితో గల కమండలము, జంజము ధరించి, పవిత్రంగా ఉంగరం ధరించి, స్థితి బాగుంటే బంగారము చెవికుండనాలు కూడా చేయించుకొనవచ్చును. అయితే బ్రాహ్మణుడు చూడడానికి ఇతను ఉత్తమ బ్రాహ్మణుడు అని అనిపించాలి. ఆ విధంగానే అతను ప్రవర్తించాలి. జై శ్రీమన్నారాయణ.